Hi friends, welcome back to our channel XYZ Brain. ఏపీ 10th క్లాస్ సంబంధించి తెలుగు కాంపోజిట్ కోర్స్ అండి. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకైతే ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే నేను చూపిస్తాను. దాంతోపాటు వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఒక యూజ్ఫుల్ కంటెంట్ అనేది ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతుంది. నా ఎఫర్ట్ వృధా కాదనమాట. సో దాంతోపాటు కాస్త సపోర్ట్ అయితే ఇవ్వండి. సో నేను కూడా ఏదైనా ఒకటి హెల్ప్ చేశాను, లేకపోతే నేను ఏదైనా అచీవ్ చేశాను, నాకు ఒక సాటిస్ఫాక్షన్ కలుగుతుంది ఇంత ఎఫర్ట్ పెడుతున్నాను కాబట్టి. సో కైండ్లీ ప్లీజ్ సపోర్ట్ మీ. ఇక లేట్ చేయకుండా టాపిక్ వెళ్తే కనుక తెలుగు కాంపోజిట్ కోర్స్ సంబంధించి ఇది క్వశ్చన్ పేపర్ అండి. సో ఇది గవర్నమెంట్ రెడీ చేసింది. సో ఈ పేపర్ని మీరు బాగా గమనిస్తే దీంట్లో నుంచి ఫైనల్ ఎగ్జామ్స్లో మీకు అప్ టు 60 to 70% అయితే స్కోర్ అయితే ఉంటుంది. సో మీరైతే మిస్ చేయకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఫస్ట్ పార్ట్లో చూడండి, మీకు కంప్లీట్గా భాషాంశాలు. సో దీంట్లో మీకు 8 మార్క్ క్వశ్చన్స్ అండి, ఒక ట్రయల్స్ ఉంటుంది. సో క్రింది అతి లఘు సమాధాన ప్రశ్నలకు గీత గీసిన పదాలకు అడిగిన విధంగా ఒక పదంలో జవాబులు రాయండి. సో మొత్తం 8 మార్క్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే మీకు గీత గీసిన పదానికి 2 నానార్థాలు రాయడము, ప్రకృతి వికృతులు రాయడము ఇక్కడైతే ఇచ్చారు. ఈ క్వశ్చన్ పేపర్ని ఒకసారి మీరు చూసుకోండి. కుదిరితే నేను PDF కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ దాంతోపాటు క్రింది బహుళైచ్ఛిక ప్రశ్నలకు సరైన జవాబులు గుర్తించి సరైన సమాధానాలు రాయండి అని ఉంది కదా. ఇక్కడ రాజు, ఇందులో అలంకారాన్ని గుర్తించండి, శ్లేషాలు ఏదో అలంకారాలు, నీ కంటెంట్ ఇది ఏ గుణమో గుర్తించండి. తర్వాత చూడండి, ఇక్కడ ఈ పదాలను ఉపయోగించి అర్థవంతమైన సొంత వాక్యాలు రాయండి. సాన్నిధ్యం, ఆశీర్వాదం. తర్వాత సెక్షన్ 2 చూడండి, అవగాహన ప్రతిస్పందన కింద క్రింది పద్యాలలో ఒక పద్యానికి ప్రతివార్థం రాయండి ఉంది కదా. సో ప్రతివార్థం చూడండి, ఈ పద్యం అయితే బాగా చూసుకోండి. 2 కూడా దీంట్లో నుంచి మీరు ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్రింది అపరిచిత పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు వాక్య రూపంలో సమాధానం రాయండి. ఈ క్వశ్చన్స్ అయితే బాగా చూసుకోండి పద్యంలోంచి. తర్వాత అపరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు వాక్య రూపంలో సమాధానం రాయండి. అంటే ఒక ప్యారా ఇస్తాడు, దాంట్లోంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు, మనం రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ కింద చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఇలాంటి వాటిలో మీరు ఎక్కువ స్కోర్ చేయొచ్చు. కింద కూడా చూడండి, క్రింది రామాయణంలోని వాక్యాలు చదవండి. కథానుగుణ్యంగా వాక్యాలు ఏ కాండానికి సంబంధించిన గుర్తించి ఆయా కాండాల పేర్లు రాయండి. అరణ్యకాండ, ఏవో కాండాలు ఉంటాయి కదా, అవన్నీ క్వశ్చన్స్ అయితే రాయాల్సి ఉంటుంది. చూసుకోండి బాగా. వ్యక్తీకరణ సృజనాత్మక నుంచి మీకు 4 వాక్యాలకు మించకుండా లఘు సమాధానాలు రాయండి. ఈ క్వశ్చన్స్ అయితే బాగా చూసుకోండి. దీంట్లో నుంచి అట్లీస్ట్ మనం ఒక 3 లేదా 4 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫైనల్ ఎగ్జామ్స్లో. సో మీరు ఇట్లాంటి మోడల్ పేపర్స్ని నెగ్లెక్ట్ చేయకండి. దాంతోపాటు మీ సార్లు కూడా చెప్తారు ప్రీవియస్ పేపర్స్ని బాగా చూసుకోండి. సో అవి మిస్ చేయకండి. ఇది లేటెస్ట్ ఇయర్ చూడండి ఇది. తర్వాత క్రింది ప్రశ్నలకు 10 వాక్యాలకు మించకుండా వ్యాసరూప సమాధానం రాయండి. ఇక్కడ చూస్తే శతక మధురిమ, తర్వాత భిక్ష పాఠ్యభాగం గురించి ఒక క్వశ్చన్ వచ్చింది, అవి చూసుకోండి. శిశువుల పెంపకంలో పక్షులకు మానవులకు మధ్య ఉన్న సామ్యాలను రాయండి. గోరంత దీపాలు పాఠం ఆధారంగా వృద్ధిని పాత్ర స్వభావాన్ని అతని గొప్పదనాన్ని సొంత మాటలో రాయండి. 19 చూడండి, వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణ రచనకు శ్రీకారం విధానం రాయండి. తర్వాత లేదంటే ఆప్షన్ చాయిస్ చూడండి, మీకు శ్రీరామచంద్రుని గుణగణాలను సొంత మాటలో రాయండి. తర్వాత 20 చూడండి, జనరల్ క్వశ్చన్, మీ పాఠశాలకు ముఖ్య అతిథులుగా వచ్చిన శతక కవులను ఇంటర్వ్యూ చేయడానికి అవసరమైన ప్రశ్నలను రూపొందించండి. సొంతంగా మీరే ఇంటర్వ్యూ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు దర్శించిన పల్లెటూరు గొప్పదనాన్ని, అక్కడి ప్రజల మధ్య గల సంబంధాలను, ప్రకృతి దృశ్యాలను వర్ణిస్తూ మీ మిత్రునికి లేఖ రాయండి. ఒక లేఖ. దీంట్లో మీకు చాయిస్ అయితే ఉంటుంది చూడండి, అది మీ కాంపోజిట్ కోర్సు క్వశ్చన్ పేపర్. ఇక్కడ చూడండి, ప్రశ్న పత్రం విశ్లేషణ, ఇదైతే మిస్ అవ్వకుండా చూడండి. ఎలా ఇచ్చాడు, ఏంటి, ప్రశ్న రకం ఏంటి, భాషాంశాలు, ప్రశ్న స్వభావం ఏంటి, సో క్లియర్గా ఇచ్చాడు. అంటే అనాలిసిస్ అనమాట. సో దీన్ని కుదిరితే రాసుకోండి, ఎలా వచ్చాడు ఏంటది మీకు ఒక ఐడియా వస్తుంది. దాంతోపాటు మీ వర్క్ బుక్లో కానీ లేదంటే టెక్స్ట్ బుక్లో కానీ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. ఈ క్వశ్చన్ అయితే పేపర్ బాగా చదవండి. ఖచ్చితంగా అయితే మీకు మంచి మార్కులు అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక పేపర్ చూడండి, తెలుగు కాంపోజిట్ కోర్స్ సంబంధించి ఇంకొక పేపర్ కూడా ఇచ్చారు, ఇది కూడా చూసుకోండి. మీరు మిస్ అవ్వకుండా బాగా చదవండి. ఈ 2 పేపర్లు చూసుకున్నా మీకు అట్లీస్ట్ ఒక 60% స్కోర్ క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది ఇవాళ అప్డేట్ అండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ హూ నీడ్ దిస్ వన్. ఎవరైతే కాంపోజిట్ కోర్స్ పేపర్స్ అయితే నెట్లో లేవు, బట్ అయితే ఇచ్చాను. దాంతో ఇక్కడ చూడండి, బ్లూ ప్రింట్ చూడండి ఇది. సో అవగాహన ప్రతిస్పందనకి 20 మార్కులు,
వ్యక్తీకరణ సృజనాత్మకతకి 35 మార్కులు, భాషాంశాలకి 12 మార్కులు, మొత్తం 70 మార్కులకి అయితే పేపర్ ఉంటుంది. తర్వాత విషయ రూప భారత పట్టిక అంటే ఎలా ఉంటాయి? వ్యాస రూప ప్రశ్నలు 5, లఘు సమాధాన ప్రశ్నలు 9, అతి లఘు 15, లక్షాత్మక అంటే బిట్స్ 12. విషయ భారత పట్టిక పద్యము నుంచి ఎన్ని, గద్యం నుంచి ఎన్ని, ఉపవాచకం నుంచి ఎన్ని, భాషాంశాలు ఇట్లా కఠిన స్థాయిలో ఉంటుంది. సులభం, సాధారణం, కఠినం ఇవన్నీ ఉంటాయి చూడండి. ఇవన్నీ కూడా వాళ్ళు మీ క్వశ్చన్ పేపర్ని ప్రింట్ చేసేటప్పుడు దీని బేస్తోనే ప్రింట్ చేస్తారు. తర్వాత కాంపోజిట్ కోర్సు బ్లూ ప్రింట్ చూడండి. సో కాంపోజిట్ కోర్సు బ్లూ ప్రింట్ అయితే ఇలాగుంటుంది. సో ప్లీజ్ కైండ్లీ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి అండ్ సపోర్ట్ మీ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్, షేర్ టు ఫ్రెండ్స్ also, and thanks for watching my video.